మమతా బెనర్జీకి ఎదురు దెబ్బలు ఇంకా తప్పటం లేదు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీకర్ బోధనాసుపత్రిలో ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనలో కేసు పూర్వాపరాలు కీలకాంశాలను బయటికి తీసే లక్ష్యంగా సిబిఐతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ గురువారం కలకత్తా హైకోర్టు ఆదేశాలు 2024 ఆగస్టు 9వ తేదీ రాత్రి విధులు ముగించుకుని ట్రైనీ వైద్యురాలు భోజనం చేసింది. మొదట రేపు హత్య సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడం, మృతదేహానికి పోస్ట్ మార్టం, అంత్యక్రియల దాకా జరిగిన క్రమంలో దర్యాప్తులు ఇప్పటిదాకా వెలుగులోకి రాని అంశాన్ని తేల్చుకునేందుకు సిబిఐ సిట్ రంగంలోకి దిగుతుందని చెప్పి షాంషా సర్కార్ జస్టిస్ తీర్థంకర్ ఘోష్ల హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది. 2025 మార్చి 28వ తేదీన నివేదికలో తీవ్రమైన లోపాలు నేను వాటి దిగ్గుతేల్చేందుకు సిట్ ఏర్పాటు చేసిన ధర్మాసనం చెప్పింది. సిబిఐ ఈస్ట్ జోన్ జాయింట్ డైరెక్టర్ సారథ్యంలో సిట్ పనిచేస్తని, సిట్ లో ఇతర సభ్యుల పేర్ల 48 గంటల్లో ఖరారు చేస్తామని కోర్టు చెప్పింది. దర్యాప్తు పూర్తి చేస్తూ 25వ తేదీలో ఒక సిట్ తన నివేదిక కోర్టుకు సమర్పించాల్సి ఉంది. వైద్యురాలు రేపు చేసి చంపేసి నిందితుడు పౌర వాలంటీర్ సంజయ్ రాయ్కి ఇప్పటికే జీవిత ఖైదు పడింది. ఏమైనా హత్యోదంతంలో సాక్ష్యాధారాలు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారని, హత్య విషయాన్ని తొలుత తమకు తెలియజేయలేదని హడావిడిగా సృష్టించి కేసు తీవ్రతను పోలీసులు ఆసుపత్రి అధికారులు తగ్గించే ప్రయత్నం చేశారని మృతురాలు తల్లిదండ్రులు ఆరోపించడంతో కేసు దేశవ్యాప్తంగా చర్చ ఏర్పడింది. హత్యోదంతంలో పోలీసులు ఆసుపత్రి యాజమాన్య ప్రతిదాలతో పాటు తీవ్ర నిర్లక్ష్యపూరిత వైఖరితో ప్రాథమిక అదేంటి ఈ ఆరోపణ నివృత్తి చేసేందుకు సిట్ దర్యాప్తు అక్కడికి వస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది.